కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోపన్న, ముందు పెద్దలందరికీ ఏంటి బాబు? దేవుడి ముందు అంతా సమానమేరా. అయినా లోకాలను కాపలా కాసే ఈ స్వామి గుడిని కాపలా కాసేవాడివి నీకన్నా పెద్దవాళ్ళెవర్రా? తీసుకో. అమ్మా శాంతమ్మ. ఏమిటమ్మా శాంతమ్మ, పిల్లలిద్దరిని బొమ్మల్లా ముస్తాబు చేసావు? ఈ రోజు మా రవి రాజా పుట్టినరోజు. అలాగా? అయితే కృష్ణాష్టమి రోజునే పుట్టారన్నమాట ఇద్దరును. రండి ధర్మకర్త గారు, దయచేయండి. శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. చూశారుగా మా పల్లెను చల్లగా కాపాడే వేణుగోపాల స్వామి వారి వైభవం. చిత్తం. ఇన్ని విలువైన ఆభరణాలతో నిత్యం పూజలు చేయించుకునే ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదొక్కటే. అంతా స్వామి దయ. త్వరగా కోపం ఇచ్చే వేళయింది. మా రవిబాబు మంచాడు. జో అమ్మ జో 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 అమ్మ జో జో. పడుకో పడుకో. త్వరగా త్వరగా. రామానుజా త్వరగా త్వరగా. ద్రోహం, అపచారం, అపచారం. ధర్మకర్త గారు ఏమిటిది? ధర్మకర్త గారు ఏమిటిది? ఏమిటి అన్యాయం? ధర్మకర్త గారు, ధర్మకర్త గారు, ఆలయంలో స్వామివారి నగలు. ఈ నేరం మిమ్మల్ని ఇప్పుడే వహించివేస్తుంది. మర్యాదగా ధర్మకర్త వదిలిపెట్టు, లేదా నీ కొడుకు. ఒక్కడుగు ముందుకు వేశావా ఈ రామ్ సింగ్ సంగతి నీకు తెలియదు. నీ కొడుకు ప్రాణాలు. రవి. గోపయ్య, చూసావుగా రామ్ సింగ్ ని? ఇక్కడ జరిగిన విషయం ఇంకెక్కడా చెప్పకుండా ఉంటేనే నీ కొడుకు నీకు దక్కుతాడు. లేదా అంతే మరి. బాబు, రవి, రామ్ సింగ్, హత్య. గోపయ్య ఎంత ఘోరం చేశాడు? పూజారి బాబు తప్పేశాడు. గోపయ్య దోషి, గోపయ్య దోషి, గోపయ్య దోషి, గోపయ్య దోషి. ఈ కేసులో సాక్షులను బట్టి, ముద్దాయి మౌనాన్ని బట్టి ముద్దాయే నేరస్తులని కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ 302వ సెక్షన్ క్రింద ముద్దాయి నువ్వుల గోపయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
శ్రీ వెంకటేశ్వర, మా ఈ ప్రయత్నం సఫలం చేసి మాకు విజయలక్ష్మి ప్రసాదించు స్వామి. ఈనాటి మా నాటకాన్ని జయప్రదం చేయి తండ్రి, జయప్రదం చేయి. ఈనాడే ఏమిటన్నయ్యా, నువ్వు ఎప్పుడు నాటకం వేసినా అది దిగ్విజయమే. ఏరా రాజా, ఎన్నిసార్లు చెప్పినా ఈ నాటకాలు మానవు కదా, ఎందుకు వచ్చిన వేషాలు రా? అమ్మా మాతృమూర్తి, నీవు ఆ విధముగా అనవలదు, అది నీకు ధర్మము కాదు తల్లి. ఇప్పుడు నేను వేసే నాటకములు పల్లెలు దాటి, పట్నాలు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు సైతము దాటి వ్యాపించి లక్షలకు లక్షల రూపాయలు గడించును. అప్పుడు ఈ నా సహోదరికి ఓ అందమైన రాకుమారుని తెచ్చి పాడిగ్రహణము గావించి బంగారు పల్లకీలో ఊరేగించి అత్తవారింటికి సాగనంపిద. ఇక నా మాతృమూర్తిని పువ్వులలో పెట్టి పూజించదా తల్లి, పువ్వులో పెట్టి పూజించదా. పిచ్చినాయన, కోరికలైతే బాగానే ఉన్నాయి గాని అవి నాటకాల వల్ల తీరదురా. చూడు బాబు, అది సరేనమ్మా, ముందు నన్ను ఆశీర్వదించమ్మా, మా నాటకం విజయవంతం కావాలని. రేపొద్దున దేశమంతా నన్ను నట చూడమని, నట శిఖామణి, ఆమని ఈమని అని బిరుదులిచ్చి సన్మానించాలని. అమ్మా అమ్మా అబ్బో, అప్పుడు సన్మానాల మాటకేం కానీ మనం తొందరగా వెళ్ళి నాటకం మొదలెట్టకపోతే చెప్పులు కర్రలతో ఇప్పుడే సన్మానం చేస్తారు అక్కడ జనం. ఏమిటమ్మ రాధా, నువ్వు మగపిల్లలతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? అబ్బే, మగాళ్ళు ఎవరు లేరత్యా, అంతా ఆడపిల్లలమే. అందరూ ఆడపిల్లనంటున్నావు, ఈ మగధీరుని మర్చిపోయావా? ఏం లేదు, నేను నాటకంలో ఉన్నాను కదా, నేను కూడా ఆడపిల్లనా? ఆడపిల్ల కళ్ళారు చేస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెత్తేవాడివి, నువ్వే మొహతి. అమ్మా అమ్మా చూడమ్మా. సరే పద పద, రా పద్మా. ఏమిటో వీడికి ఇంకా చిన్నతనం పోలేదు. రండి శాస్త్రి గారు, దయచేయండి. అవుతారా? ఈ డాక్టర్ గారు బాకీ ఎంత? బాబు, ఆ బాక్స్ సంగతి ఎందుకు కానీ కింద కూర్చుంటాను, అబ్బాయి గానే కూర్చోను. కూర్చోరా. రే సీను. ఏమిటి నాన్నగారు? కూర్చోమంటే అలా చూస్తాయంటే? అదే ఏం లేదు నాన్నగారు. అన్నట్టు బాబు గారు, ఇప్పుడు మనం చూడబోయే సారంగధర నాటకంలో మా అమ్మాయి రాధ చిత్రాంగి వేషం ఇస్తుంది. పాట పాడిందంటే ఓహో. ఇక తెర తెగిపోతున్నారు, నేను చూడబోతున్నాను. కొంచెం పావురమా పావురమా ముద్దు పావురమా, పావురమా ముద్దు పావురమా, నా పసిడి తునక మిసిమి మొలక, పసిడి తునక మిసిమి మొలక, పావురమా. ఎక్కడ నుంటివో యాడదాగుంటివో, ఎక్కడ నుంటివో యాడదాగుంటివో, యాడదాగుంటివో ఏడదాగుంటివో, చక్కెర పెట్టి పెంచుకొంటి నా హక్కున చేర్చి దువ్వుకొంటి, చక్కెర పెట్టి పెంచుకొంటి నా హక్కున చేర్చి దువ్వుకొంటి, పెను మక్కువ తీరగా ఆడుకొంటి ఏ చక్కి నుంటివో టక్కరి పక్కి, పావురమా. పావురమా సారంగా, పావురమా రమ్మ సారంగా, ఔరా సారంగధర ఇటు రారా సారంగధర, ఔరా సారంగధర ఇటు రారా సారంగధర, రూప విజిత శశిధర దొర, తాప విజిత సుమశర బళ, ఔరా సారంగధర ఇటు రారా సారంగధర. పఠము గాంచిన
అమ్మా అమ్మా పిన్నమ్మ నీ హద్దు మీరకమ్మా అమ్మా పిన్నమ్మ అమ్మనా అమ్మనా నీ ముద్దు గుమ్మనునే గానా అమ్మనా నీ ముద్దు గుమ్మనునే గానా అమ్మా పిన్నమ్మ నీ కుమారుడను గానా ఈ కోరిక తగునా నీ కుమారుడను కానా నా కుమారుడవు కావా నా కుమారుడవు కావా నన్ను తేలించగరావా మొండి పట్టు నింక మానవమ్మ నీ రెండు కాళ్ళు పట్టెదా దండం పెట్టెదా కాళ్ళు పట్టెదా దండం పెట్టెదా వలరాజు నెలరాజు గిరిరాజు సురరాజు వలరాజు నెలరాజు గిరిరాజు సురరాజు కడకులాల రాజు కాదన్న వాదన్న నిన్నే చేపట్టెదా కాళ్ళు పట్టెదా చేపట్టెదా కాళ్ళు పట్టేదా చేపట్టేదా కాళ్ళు పట్టేదా చేపట్టేదా అమ్మా అమ్మా సారంగా పడమటను చండభానుడు పొడుచుగాక కులగిరులు పిల్డి పిల్డి అయి కూలుగాక రగిలి బ్రహ్మాండ భాండముల్ పగులుగాక తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు